హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే బూందీ లడ్డూలు ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి బయట కొన్న వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం శనగపిండిలో కొంచెం ఉప్పు, కొద్దిగా సోడా పొడి వేసుకుని ఇందాక నేను చూపించిన కన్సిస్టెన్సీలో తీసుకోవాలన్నమాట. ఇవి నేను పిండి కలిపినవి క్లిప్స్ మిస్ అయ్యాయి. పిండిని దోశ పిండి కంటే కొంచెం పల్చగా ఉండేటట్లు కలుపుకోవాలి. మరీ పల్చగా కలుపుకోకూడదు అనమాట. తర్వాత ఇలా బొర్రల గిన్నెలో ఈ విధంగా వేసుకొని ఎక్కువగా కాల్చుకోకూడదు అనమాట. ఒక్కసారి అట్లా తిప్పేసి తీసేసుకోవాలి. కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే తీసేయాలన్నమాట. మరీ డ్రై ఫ్రై అయ్యేలాగా చేయకూడదు. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఆయిల్ నుండి. తర్వాత కిలో శనగపిండికి కిలో చక్కెర వేసుకుని, చక్కెర జస్ట్ మునగాలంతే, అంతకంటే ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. చక్కెర మునిగేలాగా వాటర్ వేసుకుని స్టవ్ పైన పెట్టుకుని బాగా మరిగించాలి. ఇది తీగపాకం వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట. ఇది మేము ఎండాకాలం చేసామన్నమాట. ఎండాకాలం కొంచెం తీగపాకం, లేత తీగపాకం వస్తేనే బాగుంటుంది. మరీ ముదురుపాకం వస్తే ఎండలకి ఇంకా గట్టి పడిపోతాయి అన్నమాట లడ్డూలు. కొంచెం వర్షాకాలం, చలికాలం ఆ టైంలో కొంచెం గట్టిపాకం చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఎండాకాలం చేసాం కాబట్టి లేత తీగపాకం పట్టుకున్నాం అన్నమాట. తీగపాకం వచ్చేలాగా ఉడికించుకుని ఈ విధంగా మనం బూందీ చేసుకున్నాం కదా, దీన్ని ఈ చక్కెర పాకంలో వేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే నెయ్యి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుని ఇందులో వేసుకోవాలన్నమాట. కొంచెం నెయ్యి వేసుకుంటే కూడా లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూడండి, కలుపుతుంటే షుగర్ కొంచెం పాకం అది కొంచెం ఎక్కువగా ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత దగ్గర పడుతుంది. లడ్డూలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడే మనం ముదురు పాకం లాగా చేసుకున్నాం అనుకోండి, ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకా గట్టి పడిపోతుంది, లడ్డూలు చేసుకోవడానికి రాదు. కాబట్టి ఎండాకాలం కొంచెం పాకం లేతగా ఉన్నట్లే చేసుకోవాలన్నమాట. ముదురు పాకం చేసుకోకూడదు. అవి పాకం కూడా నేను చూపించాను కానీ అది క్లిప్స్ మిస్ అయిపోయాయి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చల్లగా అయిన తర్వాత లడ్డూలు చేసుకోవాలి. చూడండి, మొత్తం దగ్గర పడిపోయింది షుగర్ పాకం అంతా. ఈ విధంగా లడ్డూలు చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఎంతో టేస్టీగా ఉండే లడ్డూలు రెడీ అయిపోయాయి. చూడండి, ఈ విధంగా ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, లడ్డూలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అసలు తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటాయి మనం ఇంట్లో చేసుకునే లడ్డూలు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరిచ్చే కమెంట్స్, లైక్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే నేను ప్రతి వీడియోలో లైక్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్తా ఉంటాను. తప్పకుండా చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.